వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ DNA కలెక్షన్ కావచ్చు, లేదంటే ఇతరత్ర మొత్తం అంతా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి బంధువులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, వారికి DNA టెస్టులు కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఏం చెప్తారు అన్నమాట. ఇంటి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వేరే రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు, వారికి సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజున ఈ కావేరీ ట్రావెల్స్ సంఘటన చాలా దురదృష్టకరము. దీనికి సంబంధించి ఈ చనిపోయిన 19 మంది 20 మందికి సంబంధించి వాళ్ళ బంధువులు దూర ప్రాంతం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇప్పటికి 11 మంది వచ్చినారు. వాళ్ళ శాంపుల్స్ ఇచ్చినారు. వాళ్లకు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్లకు సరైన సదుపాయాలు భోజనం కానీ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికీ కూర్చోవడానికి కుర్చీలు వేయడం జరిగింది. షామియానా కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా వాళ్ళకి తాగునీటి సదుపాయము అని కూడా జిల్లా కలెక్టర్ వారు ఆదేశించారు. వాళ్ళకి తాగునీరు కానీ తర్వాత భోజన సదుపాయాలు కూడా ఈ స్టేట్ గెస్ట్ హౌస్ ఇక్కడి నుంచి వాళ్ళకి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి స్టేట్ గెస్ట్ హౌస్లో వాళ్ళకు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి బాధితులు విక్టిమ్స్ చనిపోయిన వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళందరికీ అక్కడ వసతి సదుపాయాలు కలగజేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా 2 కార్లు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే ఇప్పుడు ఈ పరిసరాలలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కార్లను ఏర్పాటు చేసినా మమ్మల్ని సంప్రదించి వాళ్ళకు గెస్ట్ హౌస్కి ఫ్రీగా తీసుకెళ్ళి అక్కడ భోజన వసతి కలిగించి తర్వాత అక్కడ రూమ్స్లో కూడా వాళ్ళు రెస్ట్ తీసుకొని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ DNA శాంపిల్స్ అనేది కూడా తర్వాత తీసుకెళ్ళి ఇంకా ఒక 2 రోజులు పడుతుంది కాబట్టి వాళ్ళు విఘ్నతతో ఈ దురదృష్టకరమైన సంఘటన ఉన్నా కూడా వాళ్ళకు సదుపాయాలు టెస్ట్కి సంబంధించి కలెక్షన్ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే జరుగుతుందండి. ఇక్కడే ఈ రూమ్ ల దగ్గరే ఎవరైతే బ్లడ్ శాంపిల్స్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క బయలాజికల్ తల్లి కానీ లేదా తండ్రి కానీ వాళ్ళ చెల్లెలు కానీ DNA శాంపుల్స్ తీసుకోవడం అనేది కూడా ఇక్కడే ఈ ఆవరణలోనే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈ హాస్పిటల్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ కూడా మేము రెవెన్యూ శాఖ తరపున కూడా ఒక అధికారిని కేటాయించి తీసుకెళ్ళమని అనేది విజయవాడకు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికి 11 మందివి కలెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2 వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము మా రెవెన్యూ శాఖ తరపున కూడా తహసీల్దార్లని డ్యూటీస్ RDO గారు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాతో పాటు ఇంకా 2-3 తహసీల్దార్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా స్టాఫ్తో కూడా వాళ్ళందరికీ వాళ్ళని ఏమి అనేది తీసుకొని వాళ్ళకు తెలియజేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? వచ్చిన తర్వాతనే వీళ్ళకి బాడీస్ కావచ్చు ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు? అవును, తప్పకుండానండి. DNA టెస్ట్ వచ్చిన తర్వాతనే పోలీస్ వారి సహకారంతో వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళ సహకారంతో కూడా వాళ్ళ ఇప్పుడు ఎవరైతే రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకైనా వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్కి మాత్రమే, అంటే ఖచ్చితంగా బ్లడ్ రిలేటివ్స్కి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా 6 సంబంధం వాళ్ళు వేరే రాష్ట్రాలు ఎక్కడ దూర ప్రాంతాలు ఉన్నారు. కొంతమంది ఒరిస్సా అన్నారు. ఎలా ఉన్నా కూడా అందరి బాడీలు మొత్తంగా జరిగిన మాత్రం ఎవరిది వాళ్ళకు అందరికీ ఇప్పుడు కాంటాక్ట్ చేయడం అనేది ఉన్న 19 మంది కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు దూర ప్రాంతాల వాళ్ళు ఈరోజు ఇంకా 2 వస్తున్నారు. రేపు ఉదయం కూడా కొంతమంది వస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకు చేసే బాధ్యతను అనేది జిల్లా కలెక్టర్ వారు తీసుకుంటున్నారు. వారి ఆదేశాల మేరకు కూడా ఈ RDO కర్నూలు వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉదయం నుంచి కూడా శ్రమిస్తూ ఇప్పటి కూడా ఉంటూ మాకు ఆదేశాలు ఇచ్చి చేయడం అనేది జరుగుతుంది. బస్ యాక్సిడెంట్లో 6 months బేబీ కూడా ఉందని మీకు ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? అంటే ఇప్పటికి 19 మంది అనేది మాకు వివరాలు ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారమే తీసుకుంటున్నాం. ఇక్కడ బంధువులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చామండి. 4 రోజులు అంటారు. మండే ఇస్తామని అంటున్నారు. బాడీ ఫోరెన్సిక్ రిపోర్టు 24 hours ఇస్తాము అంటారు. ఒకసారి 48 hours అంటారు. అంటే 4 days అంటే బాడీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? మేము దూరం నుంచి మెదక్ అంటే చాలా దూరం తెలంగాణలో కూడా అది దూరం ప్రాంతం మాది. సో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ అంటే మీడియా వాళ్ళు కానీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కలిసి కొంచెం ఫాస్ట్గా మా రిపోర్ట్లు వచ్చడానికి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేయండి అని మా మనవి సార్. లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి ముందే అది మొత్తం కాలిపోయిన బాడీలు ఉన్నాయి. ఇప్పుడు కాలిపోయిన తర్వాత పూర్తిగా చేతికి రాని బాడీలు అవి. వాటిని తీసుకెళ్ళి మేము వాటిని క్రిమేషన్ చేయాలి. కాబట్టి ఇంకా పాడైపోతాయని మాకు ఇంకా బాధలో ఉన్నామండి.
వీలైనంత తొందరలో మా బాడీలు మాకు ఇవ్వండి అని మా విన్నపం సార్. మీ వాళ్ళు ఎవరు సార్? ఎవరు సంధ్యారాణి, మా వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. సంధ్యారాణి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఓమన్లో ఉండేవాళ్ళు. తర్వాత చందన అని మా మనవరాలు, మా కోడలు మేనకోడలు అండి. చాలా ఇబ్బంది పరిస్థితి. ఫ్రంట్ 11 సీటు 14 సీట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మొత్తానికి ఇదైపోయారు. వాళ్ళ నగలు మాత్రం దొరికాయి. నగలు దొరికినా కానీ వాళ్ళు ఏమంటారంటే DNA పరీక్షనే అప్రాప్రియేట్, అది కావాల్సిందే అంటారు. కాకపోతే మండే అంటే మాత్రం చాలా దూరం అవుతుంది సార్. రేపు సండే, ఎల్లుండి మరి రేపు సాటర్డే, సండే అండ్ మండే అంటే మంగళవారం చేయలేము. మంగళవారం సామాన్యంగా హిందువులము, మేము క్రిమేషన్ చేయలేని పరిస్థితి మాకు ఇచ్చిన ఇంకా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కాబట్టి వీలైతే మాకు తొందరగా అంటే సండే, అట్లీస్ట్ సండే హ్యాండ్ ఓవర్ చేయాలని మా మనవి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మీ వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా పిన్ని కొడుకు ఒకరు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు 6 మంత్. ఇంకా వాళ్ళది ప్రాపర్ వచ్చేసి తిరుపూరు, కోయంబత్తూరు పక్కలో తిరుపూరు. సో వచ్చేటప్పుడు ఇది ఇక్కడ బెంగళూరుకి వచ్చేటప్పుడు ఇట్లా అయింది. సో ఇప్పుడు మేము బెంగళూరు ఇంకా మార్నింగ్ ఇంకా వదిలి ఇప్పుడు వచ్చినాము. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తిరుపూరు ఇంకా వస్తున్నారు. ఇంకా ఒక 2 అవర్స్ పడుతుందని చెప్పినారు, వస్తున్నారు. సో అదే మాకు ఇప్పుడు బ్లడ్ శాంపుల్ ఇమ్మని చెప్పినారు. బ్లడ్ శాంపుల్ ఇచ్చినాక తర్వాత అది సోమవారం బాడీ వాపస్ ఇస్తామంటున్నారు. ఓకే, బట్ మాకు ఇక్కడ ఇంకా బాడీ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మాకు సమస్య అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా 750 కిలోమీటర్స్ అవుతుంది తిరుపూరు. 750 కిలోమీటర్స్ అంబులెన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే 70,000, 80,000, 1 lakh వరకు చెప్తారు. సో వాళ్ళు ఈ ప్రాబ్లంలో సర్కారు అది ఒక వ్యవస్థ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అంత దూరం బాడీ మేము తీసుకువెళ్ళాలంటే వాళ్ళు బీదోళ్ళు, వాళ్ళతో ఉందో లేదో, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చెప్పడం కుదరదు. అందువల్ల దయచేసి ఈ గవర్నమెంట్ బాడీల్ని వాళ్ళ ఇంటికి పంపించే వ్యవస్థ చేయాలి. ముఖ్యంగా చేయాల్సిన జవాబారి సర్కారం ఉంది. అదొక వ్యవస్థ చేయాలని. ఎలాంటి ఇక్కడ మన పోలీసు ఒకరిని అడిగాము. వాళ్ళు ఏం చెప్పారంటే బాడీ అది మీ ఇది చూసుకోవాలి, ఇంకా స్టేట్ టు స్టేట్ మేము పంపించగలదు అని కొందరు అన్నారు. బట్ అందువల్ల మాకే ఒక క్లారిటీ సిగ్తలేదు. అది మేము అంబులెన్స్ వ్యవస్థ చేసుకోవాలన్నా వద్దా అనేది మాకే క్లారిటీ ఇస్తలేదు. ఇంకా వాళ్ళు మా అధికారులతో మాట్లాడి మేము చెప్తామంటున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ నేను. ఉదయం నుంచి సంఘటన జరిగిన తర్వాత పోలీస్ అధికారులు కానివ్వండి, డాక్టర్లు కానీ బాధ్యతగా వ్యవహరించి బాధితులకు, రోగులకు కూడా, వారి బంధువులకు కూడా చికిత్సనివ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో చూసినటువంటి రోగుల బంధువులకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వారికి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానివ్వండి అలాగా. మరియు ఈ యొక్క వాళ్ళకు బ్లడ్ శాంపిల్స్ సంబంధించి DNA శాంపిల్స్ విజయవాడకి వెళ్తాయి. వితిన్ 2 daysలో వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం బాధితుల పక్షాన ఉంటుంది, వారికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. సార్ ఏంటి సార్, మీరు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మా అక్క అవుతుంది, మా పెద్దమ్మ, మా సొంత పెద్దమ్మ బిడ్డే. మా అక్క బిడ్డే, మా కోడలు. ఇద్దరు కలిసి బెంగళూరు పోదామని చెప్పేసి నిన్న బయలుదేరడం జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు ఆ బస్సుకు మంటలు వచ్చి ప్రాణాలను, మా అక్క మా కోడలతో పాటు ఆ మిగతా మంది కూడా విఘాత జీవులుగా ప్రాణాలు ఇడ్చబెట్టారు సార్. అంత మంటలల్లో చిన్న కాలితే కూడా తట్టుకోలేని పరిస్థితులు ఉంటాం మనం. ఆ మంటలల్లో కాలి చచ్చిపోవడం నిజంగా కూడా బాధాకరం. కాబట్టి ఇది క్యాపిటల్ సిటీ ఉంది సార్. నేను ఒక కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. నేను ఒక ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేతులారా నమస్కరించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇది క్యాపిటల్ సిటీ. ఇక్కడ నుంచి 370 కిలోమీటర్లు విజయవాడ అవుతుంది. ఇప్పుడు మా పరిస్థితి, మేము ఇంతమంది ఒక కుటుంబానికి ఒక 50 మంది వచ్చినాం సార్ మేము. కాబట్టి ఇక్కడ ఉండలేని పరిస్థితి. కలెక్టర్ గారు ఇంతకుముందు మా తెలంగాణ కలెక్టర్ గద్వాల్ హరీష్ సార్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇది ఒక 4 రోజులు పట్టడం అనేది నిజంగా కూడా ఒక ప్రాణాలు కోల్పోయినాక ఆ రిపోర్టింగ్ రావడానికి 4 రోజులు వెయిట్ చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? నేను ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద క్యాపిటల్ సిటీ అయ్యి ఉండి ఇక్కడ TG వెంకటేష్ గారు కూడా మనం చూసినాం, పెద్ద వాళ్ళు ఏలిర్రు ఈ యొక్క సిటీని. ఇక్కడ ల్యాబ్ను కూడా పెడితే బాగుంటుందని మాకు ఒక ఉద్దేశం సార్. ఇది కూడా తక్షణం ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఒక ఫ్లైట్ ద్వారా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తీసుకెళ్ళి తొందరగా రిపోర్ట్ వచ్చేటట్టు చూస్తే
మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తాం సార్. ఆ బాడీలను కాలిన బాడీలను ఒక తలకాయ లేదు, ఒక మెడ లేదు, ఒక చేతులు లేవు, ముద్దలు సార్, మాంసం ముద్దలను తీసుకుపోయి మేము దహన సంస్కారాలు చేయాలంటే కూడా మాకు బాడీలు కూడా ఇయ్యని పరిస్థితి ఇక్కడ తలెత్తింది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కారణం కూడా దీనికి ఈ యొక్క బస్సు నుంచి డ్రైవరు పారిపోవడం అది చాలా దురదృష్టకరం సార్. ఆ డ్రైవర్ అనేది చదువుతోని కొంచెం తీసుకుని ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావు. కాబట్టి ఆ యొక్క ట్రావెల్స్ మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక నిఘా పెట్టి ట్రావెల్స్ మీద చర్యలు తీసుకొని ఈ పోయిన ప్రాణాలకు ఏదో ప్రాణాలైతే తేలేం కానీ వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు తక్షణం సాయం కింద అనౌన్స్మెంట్ చేసిండ్రు, 2 లక్షలు కూడా అనౌన్స్మెంట్ చేసిండు. ఇక్కడ ప్రభుత్వం కూడా పోయిన ప్రాణాలు తేలేం కాబట్టి పోయిన ప్రాణాలకు ఏదో ఒక ఆసరగా ఆ కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బాధితులు చాలా మంది కోరుతున్నది ఒకటే, దాదాపు 3 నుంచి 4 రోజులు చెప్తున్నటువంటి సమయంలో ఇది చాలా లేట్ అవుతుంది. అందులో ఇప్పటికే కాలిపోయినటువంటి బాడీలు కాబట్టి క్రిమియేషన్ చేయాలంటే మండే మాకు హ్యాండ్ అవుట్ చేస్తే ట్యూస్డే కూడా చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి వీలైనంత త్వరగా, ఎందుకంటే సండే అలా ఇస్తే కనుక మాకు చాలా ఈ సుదూర ప్రాంతం చాలా దూరం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా, ఎందుకంటే రెవెన్యూ అధికారులు కావచ్చు ప్రభుత్వం ఏదైనా కూడా ఆలోచన చేసి సండేకి మాకు హ్యాండ్ అవుట్ చేస్తే మాత్రం క్రిమియేషన్ మండే చేసుకోవడానికి కూడా వీలవుతుంది అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాక నాయుడు, RTV, కర్నూలు నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.